అండ్ చాలామంది సుమన్ టీవీ వ్యూవర్స్ ఈసారి మరి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కొంచెం డిలే అవుతున్నాయా ఏమిటి, అసలు జార్జియా పరిస్థితి ఏంటి, జార్జియాలో మినిస్ట్రీ అప్రూవల్స్ రావడానికి టైం పడుతుందా, ఇవన్నీ అడుగుతున్నారు. సో ఎంబీబీఎస్ ఇన్ జార్జియా మాట్లాడదాం ఇవాళ. మీరు ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో స్పెషలైజ్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది అన్ని ఫ్యాకల్టీస్ ఉండే యూనివర్సిటీగా మనకు తెలుసు. మీరు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు? ఉత్త ఎంబీబీఎస్ ఒకటేనా లేక వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఎంబీబీఎస్? అది జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్కి మేము కాంట్రాక్టర్స్. ఇప్పుడు మనం చాలా ఈ మధ్య చూస్తూ ఉన్నాం అనమాట. చాలా చిన్న చిన్న కన్సల్టెన్సీస్, చిన్న చిన్న ఏజెన్సీస్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, చేయడంలో తప్పేం లేదు. రైట్. బట్ ఏంటి అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ దయచేసి చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ యూనివర్సిటీని మీరు ఎంచుకున్నా యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే జార్జియాలో ఉన్న మేజర్ థింగ్ ఏంటి అంటే, జార్జియాలో ఏ యూనివర్సిటీకి కూడా హాస్టల్స్ ఉండవు. కంపల్సరీ కన్సల్టెన్సీ వాళ్ళు హాస్టల్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైట్. సో మాకు డైరెక్ట్గా 14 హాస్టల్స్ ఉన్నాయి జార్జియాలో. 3,000 మంది తెలుగు పిల్లలు చదువుతున్నారు. మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ మండలం అన్నా తీసుకోండి, మన చదివే పిల్లలు ఉన్నారు. మన ఆఫీసెస్ విజిట్ చేస్తే వాళ్ళ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ నెంబర్స్ కూడా ఇస్తాం, వెరిఫై కూడా చేసుకోవచ్చు. అది. అండ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే జార్జియా వీ కెన్ ప్రౌడ్లీ సే వరల్డ్ మొత్తంలోనే ఎంబీబీఎస్కి మన పిల్లలు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 దేశాలకు వెళ్తున్నారు. దాంట్లో జార్జియా ఇస్ ద బెస్ట్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మనకి ఎఫ్ఎంజీ స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని పర్సంటేజెస్, దాని స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక జార్జియా వరల్డ్లోనే నంబర్ 1 కంట్రీ. ఎందుకంటే యాక్సెసిబుల్, అఫోర్డబుల్, సేఫ్ కంట్రీ. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సో నీట్లో ఏ 200 మార్కులో 230 మార్కులో నిరాశ పడాల్సిన అవసరం లేదు. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను విన్నది అక్కడ ఎడ్యుకేషన్ ఇంకా చౌక కాబట్టి అందరూ దాదాపు బి కేటగిరీ వాళ్ళందరూ కూడా 400-500 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. బికాస్ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 560-550 వచ్చిన స్టూడెంట్స్ కూడా వెళ్ళారు అదే లాస్ట్ ఇయర్. సర్ప్రైజింగ్ థింగ్ అది చాలా. జస్ట్ ఒక 1-2 మార్క్స్లో కూడా సీట్ కోల్పోయినా లాంగ్ టర్మ్ చేయకుండా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ బాగుంది అని వెళ్ళారు. మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పాలి అంటే, మనకి ఉస్మానియా, గాంధీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, మన ఆంధ్రాలో ఉన్న ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఉన్న కరికులము మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉంది. నేను మన వ్యూవర్స్ అందరికి కూడా కాల్ చేస్తే నేను కరికులం పంపిస్తాను. ఒక డాక్టర్కి, ఒక ప్రొఫెసర్కి, ఒక మెడికల్ స్టూడెంట్కి చూపించి వెరిఫై చేసుకోవచ్చు. చాలా బాగుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న కరికులము, ఇక్కడ ఉన్న ట్రాకింగ్ సేమ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనే అక్కడ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో. ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది అఫ్ కోర్స్ ఎన్ఎంసీ రికగ్నైజ్డ్. బికాజ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం 54 months ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ తర్వాత సార్ అఫ్ కోర్స్ వాటితో పాటు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అవునండి. అండ్ ఎలా ఉంటుందండి యూనివర్సిటీ వాతావరణం అది అక్కడ? తర్వాత దాని దగ్గరలో మీ హాస్టల్స్ ఎలా ఉంటాయి? మొత్తం 5 యూనివర్సిటీస్ మనం చేసేది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాతో పాటు టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ కెన్ వాకర్ వచ్చేసరికి ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ జార్జియా. సో ఏం చెప్తారు కెన్ వాకర్? బికాజ్ చాలా పాపులర్గా అందుబాటులో ఉండే ఒక యూనివర్సిటీగా ఫర్ యూఎస్ఎండి ప్రోగ్రామ్, అంటే అంత కాంప్లెక్స్ కరిక్యులంకి మనకి మీరు ఆఫర్ చేస్తారు కాబట్టి. ఎడ్యుకేషన్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి. ఈవెన్ వాళ్ళది ఓన్లీ ప్యూర్ మెడికల్, వేరే కోర్సెస్ ఏం నడపట్లేదు వాళ్ళు. అవును, డైరెక్ట్గా ఓన్లీ ఎంబీబీఎస్ అండ్ డెంటల్ అంటే స్టమటాలజీ. సో ఈ 2 ప్రోగ్రామ్స్ని వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. దే హ్యావ్ దర్ ఓన్ క్లినిక్ అండ్ దే హ్యావ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ కరికులం టోటల్గా ఎమోరీ నుంచి తీసుకున్నారు. అది ఎమోరీ అంటే యుఎస్ లో ఉండే ఒక టాప్, వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. కాబట్టి వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్ కావచ్చు, యూఎస్ఏ సమ్మర్లో ఒక 2 months వెళ్ళి అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్షిప్ కూడా వెళ్ళొచ్చు. వితౌట్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ని మనం వైలేట్ చేయకుండా. రైట్. 2 months సమ్మర్లో వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల వాళ్ళకి 2 letter ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి ఒకసారి వెళ్ళినప్పుడు. రైట్. రెండోసారి వెళ్ళినప్పుడు 2 letter ఆఫ్, ఇంకో 2 వస్తాయి. సో టోటల్గా ఈ 4 letter ఆఫ్ రికమెండేషన్స్ వల్ల వాళ్ళు ఎప్పుడైతే పీజీకి అప్లై చేస్తారో మ్యాచింగ్ ప్రోగ్రామ్కి, అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఈ కెన్ వాకర్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఈసీఎఫ్ఎంజీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కావాల్సిన అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి. టీఎస్ఎంఈకి కూడా ఉన్నాయి, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి కూడా ఈసీఎఫ్ఎంజీ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మిగతా అన్ని రికగ్నేషన్స్ కలిగిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, యుఎస్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ. అదే ఒపిక్ అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఓవర్సీస్ ప్రైవేట్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది యూఎస్లో. అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ది. సో వాళ్ళ ద్వారా ఫండెడ్ యూనివర్సిటీ. మోరోవర్ మనకి జార్జియాలో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా తీసుకున్న వేరే యూనివర్సిటీస్ తీసుకున్నా కానీ క్లాస్కి కేవలం 15 members. ల్యాబొరేటరీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని ఇంకా సగం చేస్తారు, 8 members గ్రూప్. సో అండ్ జార్జియాలో కోర్స్ కనుక చూసుకుంటే 6 years ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. 6 yearsకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు యూనివర్సిటీని బట్టి అండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి మన దగ్గర 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి, అప్ టు 5 lakhs వరకు, డిపెండ్స్ అపాన్. 5 lakhs per year. 5 lakhs per year. సో 5-6 అంటే 30 లక్షలు.
30 లక్షల నుంచి కాస్ట్ ఆఫ్ హాస్టల్ అండ్ అరౌండ్ 30 lakhsలో విత్ హాస్టల్ అయిపోయి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అరౌండ్ టోటల్గా ఒక 38-40లో అయిపోయి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ మనకి ఫీజెస్ అవుతాయి. అండ్ జార్జియాకున్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా ఇండియన్ ఎంబసీ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈక్వల్ టు ఇండియా అండ్ యూకే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం నీలాక్షి సిన్హా గారు డైరెక్ట్ కెన్వాకర్కు యూనివర్సిటీ విజిట్ చేసి ఆ విజిట్కి సంబంధించిన ఇమేజెస్ పిక్చర్స్ కూడా ఎంబసీ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మన ఈవెన్ అక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్న 6 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ డిగ్రీని జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఎన్సీఈక్యూలో రిజిస్టర్ చేసుకుంటారు. ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకుంటారు. ఇక్కడ యాజ్ ఎ డాక్టర్గా వర్క్ చేసుకోవచ్చు. పీజీ అనేది ఇండియాలో చేసుకోవచ్చు, లేకపోతే పీజీ కావాలనుకుంటే ఇట్ మే బి యూఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే అందరూ ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి తిరిగి వచ్చి ఇండియాకి రావాలో, మనకి నెక్స్ట్ ఎగ్జామ్ అని మళ్ళీ నీట్ ఇక్కడ ఇండియాలో చదువుకునే వాళ్ళు కూడా, ఇండియాలో చదువుకున్న వాళ్ళకి కూడా కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ తీసుకొస్తా అంటున్నారు మన ఇండియన్ గవర్నమెంట్. అంటే ఒక క్వాలిఫైర్ ఎగ్జామ్ అందరికీ తప్పనిసరి కాబట్టి తక్కువ ఖర్చులో 1 year లాంగ్ టర్మ్కి స్పెండ్ చేసి మళ్ళీ అక్కడక్కడే బి కేటగిరీలోనే వెతుక్కుంటూ ఒక కాలేజ్ కోసం, అది కూడా ఎక్కడో మారుమూల కాలేజ్లో ఎక్కడో దొరకచ్చు, ప్రైవేట్ కాలేజ్ అనగానే వి కాంట్ గ్యారంటీ ఎక్కడ వస్తుందని చెప్పి అలా వెయిట్ చేయడం కంటే కూడా జార్జియా అనే ఒక డెస్టినేషన్, చాలా అందమైన నగరం టిబ్లిసీ కూడా. రీసెంట్లీ లాస్ట్ వీక్ మీరు కూడా వెళ్ళాను. నేను చాలా అందంగా ఉంటుంది. టిబ్లిసీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవ్రీ ఇయర్ 2 to 3 crores టూరిస్టులు వస్తారు. వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ అన్నమాట కంట్రీ కూడా. దానిలో మన ఇండియన్స్ అక్కడ కూడా తెలుగు వాళ్ళు అందులో ఎక్కడ కూడా వదలరు కదా. ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళి పాగా వేసి అక్కడ ఇండియన్ హాస్టల్స్ ఉండడం, ఇండియన్ ఫుడ్ దొరకడం అన్నది. హాస్టల్స్ 14 హాస్టల్స్ ఉన్నాయి కదా. వంట వాళ్ళు ఆల్మోస్ట్ 4 ఉన్నారు మనకి. హైదరాబాద్ నుంచి 2, నెల్లూరు 1, విజయవాడ 1. అక్కడ నుంచి తీసుకెళ్ళి వంట వాళ్ళు అక్కడ మనం పెట్టి ఫుడ్ అనేది మన తెలుగు ఫుడ్ని అందిస్తున్నాం. అదే ఈవెన్ మన హాస్టల్ వీడియోస్ కానీ, మన ఈవెన్ వంటకు సంబంధించిన వీడియోలు కానీ, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ మన యూట్యూబ్ ఛానల్లో వేయడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి కూడా మా దగ్గర నుంచి వెళ్ళే దాంట్లో 30% ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవ్రీ ఇయర్ జార్జియా విజిట్ చేస్తూ ఉంటారు. సో అలా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ మోస్ట్ వెల్కమ్. వాళ్ళు వెళ్ళి ఒక వారం పాటు మన దగ్గరే ఉండొచ్చు. మొత్తం ఎంచక్క జార్జియా విజిట్ చేసి స్టూడెంట్స్ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని రిటర్న్ కూడా రావచ్చు. మాలాంటి మీడియా పీపుల్ని కూడా తీసుకెళ్తారు కదా మీరు? మోస్ట్ వెల్కమ్ మేడం, మీకు కూడా తప్పకుండా వస్తామండి, జార్జియాకి వస్తాం. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇండియా అయినా అబ్రాడ్ అయినా పిల్లలకి మంచి ఫెసిలిటీస్తో ఫాస్ట్ కోర్సెస్ తొందరగా ఎలా ఫినిష్ చేయాలనే ధ్యేయంలో ఉన్నారు. మన మెయిన్ ఎజెండా ఒకటే అండి, మంచి బెస్ట్ యూనివర్సిటీస్ అని, టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్. జార్జియాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. అవును, మొత్తం 3D టెక్నాలజీలోనే చదువులు చెప్తారు. అండ్ అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం, జార్జియాకి సంబంధించి థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అవును. అండ్ టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ 10 to 15 lakhs పేషెంట్స్ సర్జరీలకు వస్తారు. ఎందుకంటే అది హెల్త్ సిటీ ఆఫ్ ద యూరోప్ అన్నమాట టిబ్లిసీ సిటీ. ఆల్మోస్ట్ అక్కడ అమెరికన్ హాస్పిటల్స్, జర్మన్ హాస్పిటల్స్, లాట్ ఆఫ్ యూరోపియన్ హాస్పిటల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రైట్. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ సర్జరీస్ కొద్దిగా తక్కువ కాబట్టి, సేమ్ లైక్ మన ఇండియాకి ఎలాగైతే వస్తారో మెడికల్ టూరిజంకి, సో మెడికల్ టూరిజంకి వెరీ ఫేమస్ టిబ్లిసీ. సో క్లినికల్ ఎక్స్పోజర్ కూడా టిబ్లిసీలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే జనాభా కూడా చూసుకున్న ఆల్మోస్ట్ టిబ్లిసీ సిటీ జనాభా more than 20 lakhs. నెక్స్ట్ టూరిస్టులు రావడం, దాంతోపాటు సర్జరీలకు సంబంధించి 10 to 15 lakhs పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ టిబ్లిసీ రావడం వల్ల క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బట్ ఒక సేఫ్ కంట్రీలో చాలా మంచిగా ఆడపిల్లలు కూడా చాలామంది వెళ్తున్నారు. మంచి హాస్టల్స్లో మన ఇండియన్ ఫెసిలిటీస్తో ఉంటూ తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే మార్గం ఏంటంటే ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. అండ్ మీరు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ వన్స్ అగైన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, అలాగే కెన్వాకర్, అలాగే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ అది. సో ఇలాగా ఈ యూనివర్సిటీస్లో పర్సూ చేయదలుచుకుంటే ఎంబీబీఎస్ రీసోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే, అఫ్ కోర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎండ్ టు ఎండ్ లోన్స్తో పాటు ఇంకా వెళ్ళి చదవడం, ఎగ్జామ్స్ రాయడం తప్ప అన్ని వాళ్ళే చేసి పెడతారు. అంతేనండి? స్టూడెంట్ చదువుకోవాలి మేడం, చదువుకోవాలి, స్టూడెంట్ కష్టపడాలి. అది మాత్రం చదువుకోవాలి. అది మీరు క్లారిఫై చేయాలి అక్రమ్ గారు. ఎందుకంటే చాలామంది ఈజీ అనుకుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు చదవాలనే ధ్యేయంతో వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్మెంట్ కాదు. వెళ్ళి తప్పకుండా కష్టపడి చదివితే మంచి ఫ్యూచర్ ఉండడానికి అన్ని అవకాశాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అండ్ తప్పకుండా వి విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు కూడా బిజీ సీజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఇది అయ్యే లోపల నెక్స్ట్ స్ప్రింగ్ ఇంటేక్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు రౌండ్ ద క్లాక్ ఎప్పుడు బిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.